బస్ స్టాప్ దిగాము. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే మనకి గుడి ఇక్కడ నుంచి ఒక 1 km దూరంలో ఉంటుంది. ఇలా మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి నడవచ్చు. మీరు కాంప్లెక్స్ నుంచి వన్స్ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ మీకు వెళ్తే ఇలా ఒక జంక్షన్ వస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. మీరు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వేలోకి ఎలా ముందుకు వెళ్తే మీకు ఇలా రాజగోపురం అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం జంక్షన్ ఇందాక మీకు చూపించానో ఇదిగోండి వెనకాతలు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మీరు రైట్ని అలాగా రైట్ పాత్లో వచ్చేస్తే స్ట్రైట్గా వస్తే మీరు రాజగోపురం దగ్గరికి ఎంట్రీ అయిపోతారు డైరెక్ట్. రాజగోపురం దగ్గరలోనే మీకు చాలా స్టే ఆప్షన్స్ అనేవి ఉంటాయి అండ్ మీకు దర్శనం కూడా ఇక్కడే చాలా ఈజీగా ఉంటుంది. బెటర్ మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడే చూస్ చేసుకోండి. అలా రాజగోపురం పక్కన ఇక్కడ ఒక శివశక్తి లాడ్జ్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకు స్టే దొరికింది. ఇదే రూమ్, సింపుల్గా ఒక బెడ్ అండ్ ఒక మిర్రర్ అండ్ ఒక వాష్రూమ్, గీజర్ కూడా ఉంది హాట్ వాటర్కి. ఈ రూమ్ ప్రైస్ మనకు అలాగే 800 అయ్యింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:15 అవుతుంది. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాం. ఫ్రెష్ అయిపోయాము. యాక్చువల్గా ఈ రూమ్ మనకి 800 కలా దొరికింది, రాజగోపురం పక్కనే దొరికింది. అన్ఫార్చునేట్లీ అక్కడి నుంచి వచ్చిన దాంట్లో ఎక్కడ ఎవరి దగ్గర రూమ్స్ లేవు, రూమ్స్ అవైలబుల్ లేవు అండ్ టూ ఎక్స్పెన్సివ్ చెప్పారు. ఇప్పుడు దర్శనంకి వెళ్ళి అటు నుంచి వచ్చి తినేసి గిరి స్టార్ట్ చేయాలి.